హాయ్, నేను మీ రామకృష్ణ, ధర్మవరం నియోజకవర్గం, పరిటాల శ్రీరామ్ గారి తాలూకా. మొన్న ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మధ్య ఒక ట్వీట్ చేశారు. ఎక్కడ చూసినా పచ్చ బ్యాచ్ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారంటూ పాపం ఆయనకు అలవాటైన పద్ధతిలో ట్వీట్ చేశాడు. దాన్ని పట్టుకొని నీలి మీడియా వేరే పని ఏం లేనట్టు ఉన్నవి లేనివి కల్పించేసి గత 5 ఏళ్లలో వైసీపీ ఏమీ చేయకుండా పెద్ద పత్తిత్తులాగా పరిపాలన చేసినట్టుగా ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుతోందని చూపించేస్తున్నారు. పార్టీ ఆఫీసుల మీద పడి కార్లు తగలబెట్టి మనుషులను కొట్టి విచ్చలవిడిగా దాడులు చేసినప్పుడు పాపం నీలి మీడియా కళ్ళు కనపడలే. డైరెక్ట్గా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులతో దాడి చేసినప్పుడు కూడా నీలి మీడియా కళ్ళు లొట్టలు పోయినాయి. ఇప్పుడు కొత్తగా టీడీపీ వాళ్ళ పాపం ఇంకా ఏమీ చేయట్లే, గెలిచిన సంబరాల్లోనే ఉన్నారు, ఇంకా ఎవరి మీద దాడులు చేయట్లే. అయినా కూడా ముందుగానే ఇంటిస్తున్నారు చేసేస్తున్నట్టుగా. దయచేసి వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కానీ దాడులు చేసిన రౌడీ నాకుడులకు కానీ చెప్తోంది ఒకటే, మాలాగా కష్టపడి పనిచేసి సగటు కార్మికులు ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు వైసీపీ వాళ్ళు. కానీ ఎవడైతే మితిమీరిన అహంకారంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థను మేనేజ్ చేస్తూ మా పైన దాడులు చేసింటారు, మా పైనే కాదు ప్రజలపైన, అన్ని సామాజిక వర్గాలపైన ఎవడైతే విచ్చలవిడిగా దాడులు చేశారో వాళ్ళందరికీ తగిన ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో ఏ మార్పు ఉండదు. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ లేకపోతే మేము పరిపాలనకే అనర్హులం అనిపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మేము తప్పులు చేసినా ప్రశ్నించండి, అది కూడా సంస్కారవంతమైన భాషతోటి మమ్మల్ని ప్రశ్నించండి. మేము కూడా హుందాగా స్వీకరించి ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకొని మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటాం. మీరు కూడా సహకరించండి. ఇది నడవాలి. కానీ గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలన్నింటికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇందులో ఏ మార్పు ఉండదు. కాకపోతే అట్ ది సేమ్ టైం స్వచ్ఛందంగా పనిచేసిన కార్యకర్తలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉండవచ్చు. ఇది మేము ఇస్తున్నటువంటి సందేశం.